నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ తో పాటు సినిమా నిర్మాత అశ్విని దత్ హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కి రానా హోస్ట్ గా వ్యవహరించగా ప్రభాస్ తో పాటు సినిమాలో నటించిన వారు ఈ సినిమాలో తమ ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. అయితే ఇదే ఈవెంట్ లో ఒక ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. అదేమిటంటే తెలుగు సినిమాలకు సంబంధించి బిగ్ టికెట్ లాంచ్ అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే బిగ్ టికెట్ లాంచ్ చేసిన తర్వాత దాన్ని స్వయంగా డబ్బులిచ్చి అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని కమల్ హాసన్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమితాబ్ బచ్చన్ అశ్విని దత్ గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పి ఆయన కాళ్ళు మొక్కబోయారు. వెంటనే అశ్విని దత్ కూడా రియాక్ట్ అయ్యి ఆయన కూడా అమితాబ్ బచ్చన్ కాళ్ళు మొక్కేందుకు ప్రయత్నించారు. అశ్విని దత్ చాలా గొప్ప మనిషి అని, ఇంత సింపుల్ గా ఉండే నిర్మాతను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. సెట్ లో ముందుండే ఆయన హీరోకి ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని అమితాబ్ చెప్పుకొచ్చారు.